వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. కేక్ కట్ చేసిన జగన్. మరికొన్ని రోజుల్లో క్రిస్మస్. మేనతతో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్. సందడిగా వైసీపీ ప్రధాన కార్యాలయం. గ్లోబల్స్ ప్రచారంతోనే కాంగ్రెస్ బతుకుతోందన్న హరీష్ రావు. ప్రజల ప్రశ్నలతో భయపడి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని వెల్లడి. తలసరి ఆదాయంపై మాట్లాడడానికి కాంగ్రెస్ కు ధైర్యం లేదన్న మాజీ మంత్రి. మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం. జమలికి ఆమోద ముద్ర వేసిన కేబినెట్. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. వికారాబాద్ జిల్లా తాండూరులో ఉద్రిక్తత. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లను అరెస్ట్ చేసిన పోలీసులు. ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రులు. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా. ఉదయం పార్టీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ కాసేపటికే రాజీనామా చేసినట్టు ప్రకటించిన గ్రంథి శ్రీనివాస్. రాజీనామా లేఖను జగన్ కు పంపించిన మాజీ ఎమ్మెల్యే. ఇక వార్తోరాల్లోకి వెళ్తే క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన క్రిస్మస్ పర్వదినం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్, ఆయన మేనత్త వైఎస్ విమలమ్మ, ఇతర వైసీపీ నేతలు, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ తన మేనత్తతో కలిసి కేక్ కట్ చేశారు. పలువురిని ఆయన శాలువాలు కప్పి సన్మానించారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ చాతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన ఆస్తులు, పెరిగిన తలసరి ఆదాయం గురించి కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు. తమ హామీలను అమలు చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారేమో అన్న భయంతోనే ఇలాంటి గ్లోబల్స్ ప్రచారం కాంగ్రెస్ చేస్తోందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ప్రజలకు అందించిన అభివృద్ధి విషయాలను వారు అంగీకరించలేకపోతున్నారని, ప్రజలు నిజాన్ని తెలుసుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. ఒక నిజాన్ని అబద్ధంగా మార్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ నిజం నిప్పు లాంటిది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. కొంత ఆలస్యంగానైనా నిజం బయటకు వస్తుంది. వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. నిజం అందరి కళ్ళు కూడా తెరిపిస్తుంది. నిన్నగాక మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికలో 10 ఏళ్ల తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దుష్ప్రచారం అంతా కూడా శుద్ధ తప్పు అని తేలిపోయింది. తెలంగాణ దివాలా అంటున్నటువంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టు చెంపపెట్టు లాంటిది. ఇది ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది మేం చెప్పిందో, బీఆర్ఎస్ పార్టీ చెప్పిందో, మేము అధికారంలో ఉన్నప్పుడు చెప్పిందో కాదు. ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది. ఆర్బీఐ రిపోర్టు ఈరోజు మీ ముందు ఉంచుతున్నాం. అంటే సంపదను సృష్టించడమే కాదు, దాన్ని రెట్టింపు చేయడం ఎలాగో బీఆర్ఎస్ పాలనలో యావత్ దేశానికి చాటి చెప్పిండ్రు ముఖ్యమంత్రి కేసీఆర్. 10 ఏళ్లలో ప్రతి రంగాన్ని కేసీఆర్ గారు అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారని ఆర్బీఐ విడుదల చేసినటువంటి హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2024 నివేదికలోని గణాంకాలు కళ్లకు కట్టినట్టుగా మనకు చెప్తా ఉన్నాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జీఎస్డీపీ ఎలా పెరిగింది, తలసరి ఆదాయం ఎలా పెరిగింది, సాగు విస్తీర్ణం ఎంత పెరిగింది, వ్యవసాయ రంగం ఎంత అభివృద్ధి జరిగింది, అటవీ విస్తీర్ణం ఎంత పెరిగింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది, ఉపాధి అవకాశాలు ఎలా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎంత మెరుగ్గా పెరిగాయి అనేటువంటిది ఇవాళ ఆర్బీఐ గణాంకాలు కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టంగా చెప్తున్నాయి. అంటే తెలంగాణ రికార్డు సృష్టించినటువంటి అభివృద్ధిని ఆర్బీఐ నివేదిక ఈ దేశానికి, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది.
కేసీఆర్ ఘనతకు తెలంగాణ 10 ఏళ్ల అభివృద్ధికి ఇంతకు మించిన సాక్ష్యం, ఇంతకు మించిన తార్కాణం ఇంకేముంటుంది అని నేను అంటా ఉన్నా. తెలంగాణ దివాలా రాష్ట్రం కాదు, దివ్యంగా వెలుగుతున్న రాష్ట్రం అని తేలింది. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఏదో అప్పుల కుప్ప అని రాష్ట్రం యొక్క పరువును దిగజార్చే ప్రయత్నం చేసిండ్రు. పాము కాటేస్తోడు పాము కాటికే బలైంది అన్నట్టు తాము తీసుకున్న గోతిలో కాంగ్రెస్ పార్టీ తామే పడ్డది. ఇప్పుడు కుటుంబ యజమాని దివాలా అని మాట్లాడితే ఆ కుటుంబానికి సమాజంలో పరపతి ఉండదు. రాష్ట్ర పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జమిలికి ఆమోద ముద్ర వేసింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. దేశంలో వేరువేరుగా ఎన్నికలు జరుగుతుండడం దేశ ప్రగతికి ఆటంకంగా పరిగణిస్తోందని ఎన్డీఏ ప్రభుత్వం తొలి నుంచి వాదిస్తున్న సంగతి తెలిసిందే. జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని, ఆ తరువాత 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్న సబితా, సత్యవతి రాథోడ్లను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు మాజీ మంత్రులను అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డిలను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. తాండూరు గిరిజన సంక్షేమ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటన తెలిసిందే. అయితే విద్యార్థులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ నాయకులు బయలుదేరి వెళ్లారు. బీఆర్ఎస్ నేతలు వస్తున్నారనే వార్తతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తాండూరు వసతి గృహం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వసతి గృహం లోపలికి బీఆర్ఎస్ నాయకులను అనుమతించలేదు. దీంతో గేటు ముందు బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. మాజీ మంత్రులు మాట్లాడుతూ విద్యార్థులను వసతి గృహంలోనే ఉంచి చికిత్స అందించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకరిద్దరి విద్యార్థులకు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని అధికారులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నారెడ్డి గారి విగ్రహం దగ్గర రోడ్ పైన కూర్చొని మాట్లాడుతున్నాం. మీతో సంతోషం. ఎందుకంటే ఈరోజు సాయిపూర్లో హాస్టల్లో పిల్లలకు విషాహారం తిని వాళ్ళకు ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి సిక్ అయిపోయిందని 2 days బ్యాక్ పేపర్లో చూసాం. సరే 2 days తర్వాత సెట్ అయ్యిందిలే అని అనుకున్నాను. కానీ ఈరోజు మార్నింగ్ పేపర్లో ఫోటో చూసాను. తల్లిదండ్రులకు కూడా నో ఎంట్రీ. అంటే వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి, వాళ్ళ పిల్లలు సిక్ అయిందని తెలిసినప్పుడు తల్లిదండ్రులను చూసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంటుందా ఉండదా? మీరు తల్లిదండ్రులను అలో చేయనప్పుడు కనీసం మేమైనా కనీసం వెళ్ళి చూసి వాళ్ళకు భరోసా కల్పించి ఏం జరిగిందని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు మేము ఇక్కడ వికారాబాద్కి ఎంటర్ కాగానే, నాకు తెలియదు చన్గోముల దగ్గరనే మమ్మల్ని ఆపాలనుకున్నారని నాకు కూడా తెలియదు. కానీ ఈ రోడ్ ఎంబడి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అని చెప్పి నేను ఈ రోడ్ ఎంబడి సిద్ధులూరు రోడ్ ఎంబడి వస్తే ఇక్కడ మమ్మల్ని ఆపేశారు. అసలు ఎందుకు ఆపారు అనేది ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలా? ఈరోజు మమ్మల్ని అలో చేయండి కలెక్టర్ గారు, మేము పోయి పిల్లలను చూసి వస్తామంటే ప్రోటోకాల్ వర్తించదు మేడం అంటున్నారు. ప్రోటోకాల్ అంటే నేను ఎమ్మెల్యేని, ఎక్స్ మినిస్టర్ని, తను ఎమ్మెల్సీ గారు, ఎక్స్ మినిస్టర్ గారు, అంటే ఏం ప్రోటోకాల్ కావాలి? ఒక గిరిజన బిడ్డగా తను వచ్చింది, గిరిజన హాస్టల్ తల్లిగా చూడడానికి వచ్చింది. అదేవిధంగా తను ఆ శాఖను నిర్వహించింది కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసు కాబట్టి చూడడానికి వచ్చినప్పుడు ఏం ప్రోటోకాల్ కావాలి కలెక్టర్ గారికి? అంటే ఎమ్మెల్యే గారి తమ్మునికి ఏం ప్రోటోకాల్ ఉంటుంది, మాకేం ప్రోటోకాల్ లేదు. నిన్నగాక మొన్న ఎమ్మెల్యే గారి తమ్ముడు పోయి చూసి వస్తాడు, ఆయన ప్రోటోకాల్ ఉంటుంది, కానీ మాకు ప్రోటోకాల్ ఉండదు. కొన్ని అలా ఉండాలన్నప్పుడు మరి మా వాళ్ళు కూడా అక్కడ లోకల్లో తాండూరులో ఉన్న వాళ్ళు, తాండూరులో పుట్టిన వాళ్ళే రావాలంటే నేను తాండూరులో పుట్టిందండి. ప్రోటోకాల్ ప్రకారం రాజకీయంగా ప్రోటోకాల్ వర్తించదేమో నాకు, కానీ మరి నేను తాండూరులో పుట్టిందాన్ని. మరి అట్లా అక్కడ పుట్టిన వాళ్ళకే ఇస్తామంటే అక్కడ పుట్టిన వాళ్ళకి అట్లా నన్ను వస్తాం. మరి ఎమ్మెల్యే గారి తమ్ముడు అయితే విజిట్ చేయొచ్చు అంట, మేము విజిట్ చేయొద్దట. అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు విజిట్ చేయొచ్చట, మేము విజిట్ చేయొద్దంట. ఇదేక న్యాయం? ఎందుకు ఉలిక్కి పడుతుంది ప్రభుత్వం? మేము పోయి చూస్తే మీ బండారం బయటపడుతుందనా? హాస్టల్లో ఉన్న పరిస్థితులు బయటపడతాయనా? గత సంవత్సరం నుండి రాష్ట్రంలో ఎంతో మంది హాస్టల్ పిల్లలందరూ కూడా సిక్ అయిపోయి హాస్పిటల్ చుట్టూ, నిన్న కాక మొన్న జగిత్యాలలో చూసాం, అక్కడ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అయి పిల్లలు హాస్టల్లో బారిన పడ్డారు. దాదాపుగా 48 మంది పిల్లలు ఈరోజు ఫుడ్ పాయిజనింగ్ అయి ఈ గురుకుల హాస్టల్స్లలో చనిపోయినంటే సిగ్గుతో తలంచుకోవాలి ప్రభుత్వం.
రివ్యూ చేసుకోవాలా, సెట్ చేయాలా, ఏం జరుగుతుంది అనేది. అది గాలికి వదిలేసి మేము వెళ్తాం చూస్తామంటే మమ్మల్ని కట్టడి చేయడం అనేది వాళ్ళ దివాళు కోరుతనానికి నిదర్శనం ఇది ప్రభుత్వం. అధికారాన్ని కోల్పోయిన వైసీపీకి భారీ షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అవంతి రాజీనామా చేసిన కాసేపటికే మరో కీలక నేత పార్టీని వీడారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు. కీలక నేతలు వరుసగా పార్టీని వీడుతుండటంతో వైసీపీని శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించిన ఘనత గ్రంథి శ్రీనివాస్ కు ఉంది. 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ పై ఆయన విజయం సాధించారు. తద్వారా పార్టీలో జైంట్ కిల్లర్ గా గుర్తింపు పొందారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు. గ్రంథి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరుతారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మన మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఏ రకంగా నన్ను ప్రోత్సహించారు, ఏ రకంగా ఇచ్చేశారనేది మీడియా మిత్రులకి, జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ఇవన్నీ కూడా పెద్దగా మనల్ని బాధించేది కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం, టైంని నమ్ముకున్నాం. సరే ఏది వచ్చినా రాకపోయినా మన అదృష్టం లేదనుకుని సరిపెట్టుకుంటా ప్రజాదరణ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో సడన్ గా, అది కూడా ముందు నుంచి కాకుండా సడన్ గా ఆయన 23వ తారీఖు అనుకుంటే ఎన్నికలకు ముందు 11వ తారీఖు ఏప్రిల్ 11 అయితే మార్చి 23వ తారీఖు అనుకుంటా ఆయన ప్రకటించడం జరిగింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ అంటే నాయకుడు, ప్రజాదరణ ఉన్న వ్యక్తి పోటీ చేసినప్పటికీ కూడా పోరాటం ఆపలా, భయపడలా, వెనక్కి తిరిగి చూడలా. పార్టీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా. కానీ కొంతమంది జిల్లా నాయకులు అలాగే రాష్ట్రానికి ఏదినట్టే తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ రాజీనామా లేఖను చూపించడం జరిగింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి నా రాజీనామాని ఆమోదించవలసిందిగా కోరుతూ ఆయనకి ఈ లేఖను పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా నా వ్యక్తిగత కారణాలతోటి గతంలో కిందట నెల ఆయన్ని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆ రోజు ఆయన్ని మే నెల దాకా మరి పార్టీ కార్యక్రమాలు అవి అని చెప్తున్నారు. మే నెల దాకా సమయం అని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజే మీ అందరికీ తెలుసున్నదే, ఆయన కలుస్తున్న రోజున ఆయన దగ్గర ఉండగానే రైడ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. ఆ టైంలో కూడా ఏదైనా చిన్న వాటి ధైర్యవచనాలు ఏమన్నా వస్తాయేమో అనుకున్నాను. అటువంటిది ఏం లేకుండా పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి, మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఏంటనేది ఆ క్షణంలో ఆయన నాయకులు, కార్యకర్తల పట్ల ఒక సానుకూలమైన. అరెస్ట్ అయిన గిరిజన రైతు హీరా నాయక్ గుండెపోటుకు గురయ్యారంటూ పెద్ద దుమారం రేగుతోంది. అరెస్ట్ అయిన వ్యక్తికి గుండెపోటు వస్తే కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పరు. వేడీలతో ఆసుపత్రికి తీసుకెళ్లడం ఎంత దారుణమంటూ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీకి మానవత్వం ఉంటే రేవంత్ రెడ్డిని మందలించండి. ఆయన జైపూర్ లో విందులు వినోదాలతో హ్యాపీగా ఉంటే ఇక్కడ గిరిజన రైతు జైల్లో చనిపోతున్న పరిస్థితి వచ్చింది. వెంటనే కేసులు వాపసు తీసుకుని బాధితులను విడుదల చేయాలని రాహుల్ గాంధీ రేవంత్ కి ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. చేయాలనుకొని ఆయా గ్రామాల్లోకి పోతే ఆ గ్రామాల్లో ఉండే పేద, చిన్న, సన్నకారు రైతులు ముఖ్యంగా లేదు ఇదో చిన్న సంఘటన అంటూ ఆయన దాన్ని చాలా హుందాగా జరిగిన సంఘటనని రైతుల మనోభావాలు అర్థం చేసుకుని కలెక్టర్ గారు
దాడి జరగనే లేదు అన్న మాట మాట్లాడినారు. కానీ ప్రభుత్వం మాత్రం, రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇదేదో ఆయన పర్సనల్ ప్రెస్టేజ్కి సంబంధించిన అంశం అన్నట్టు, ఆయన కిరీటం ఏదో కింద పడిపోయినట్టు, ఆయన ఏదో రారాజు, నేను చక్రవర్తిని, శాశ్వతంగా తెలంగాణకు నేనే ఈ సామ్రాజ్యానికి అధిపతిని అన్నట్టుగా చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అయిపోయి అదే రోజు దాదాపు 16-17 మంది రైతుల్ని తెల్లారి మా నాయకుడు కొడంగల్ మాజీ శాసనసభ్యుడు, మాజీ శాసన మండలి సభ్యుడు, సౌమ్యుడు సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారిని ఉదయం పూట వాకింగ్కి పోతుంటే కేబీఆర్ పార్క్ దగ్గర మఫ్టీలో వచ్చిన పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 12 నవంబర్ నాడు ఆ రోజు ఈ రైతులందరినీ పోలీస్ కస్టడీలోనే చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. 3rd డిగ్రీ టార్చర్ కూడా చేయడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళు స్వయంగా ఆ రోజు మేము సంగారెడ్డి జైల్లో కలిస్తే సమస్యనే లేదు, 70 లక్షలు విలువ చేసే భూమిని నువ్వేదో 10 లక్షల మొహాన కొట్టి తీసుకుంటానంటే ఎందుకు ఇస్తాము, ఇయ్యము, అయినా మాకున్నదే ఈ భూమి ఎందుకు ఇయ్యాలి అని చెప్పి తిరగబడ్డారు. సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకుపోయినారు. తీసుకొని పోయి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు మళ్ళీ జైలుకు తిరిగి వచ్చినారు. కానీ ఎక్కడ కూడా ఈ వార్త బయటికి రాకుండా, బయటికి రానియకుండా, ప్రభుత్వానికి తెలుసు కానీ ప్రభుత్వం కూడా బయటికి రానియకుండా, కనీసం ఒక వ్యక్తికి గుండె నొప్పి వస్తే జైలు అధికారులు అంటే ప్రభుత్వ కస్టడీలో వెంటనే ఆ కుటుంబ సభ్యులకు తెలియజెప్పాలన్నా వద్దా? కనీసం చెప్పలేదు. ఆయనకేమన్నా అయితే బాధ్యత ఎవరిదని నేను అడుగుతా ఉన్నా. కుటుంబ సభ్యులకు చెప్పకుండా, అమానవీయంగా ఆసుపత్రికి తరలించకుండా, కేవలం పరీక్షల నిమిత్తం మాత్రమే పంపించి తిరిగి రప్పించి మళ్ళీ జైల్లో పెట్టినారు. ఇవాళ ఉదయం మళ్ళీ గుండెపోటు వచ్చింది హీరియా నాయక్. ఇప్పుడు ఈరోజు ఉదయం 11 గంటలకు, నిన్న ఒకసారి అయింది, నిన్న ఎవరికి సమాచారం ఇయ్యలే, ఇవాళ పొద్దున గుండెపోటు వస్తే 11 గంటలకు మళ్ళా సంగారెడ్డి హాస్పిటల్కి తరలించిండ్రు. ఇప్పుడు పరిస్థితి బాగలేకపోతే ఇప్పుడు గాంధీ హాస్పిటల్కో నిమ్స్ చూసుకోండి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, 30 రోజులు కస్టడీలో ఉంటే, ఆరోగ్యపరమైన సమస్యలుంటే, ఇంత కుసంస్కారంగా, ఇంత అమానవీయంగా వాళ్ళు మనుషులనే ఇంగిత జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వం ఏదైతే వ్యవహారం చేస్తున్నదో దీని వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి భూదాహం, రేవంత్ రెడ్డికి ఉన్న ఈగో దెబ్బతినడమే తప్ప ఇంకోటి కానే కాదు. ఆయన భూదాహం ఇవాళ గిరిజన రైతుల ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి న్యూఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభమైంది. న్యూఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంది మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్. తొలి రాజమండ్రి వచ్చారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. ఇక రన్వేపై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్ కు వాటర్ కెనాల్ తో ఎయిర్పోర్ట్ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విమాన ప్రయాణం విషయంలో డబ్బు కంటే సమయం గురించి ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు. రానున్న 5 ఏళ్లలో దేశంలో 50 కొత్త విమానాలు రాబోతున్నాయని వెల్లడించారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యే నాటికి దేశంలో విమానాశ్రయాలు 74, కానీ ఇప్పుడు దేశంలో విమానాశ్రయాల సంఖ్య 158కి పెరిగిందని తెలిపారు. నేను ఎప్పుడైతే మినిస్టర్ గారు పురంధేశ్వరి గారు కూడా చెప్పారు, ఆవిడ నాకు వచ్చి మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట కూడా మాకు ఢిల్లీకి కనెక్టివిటీ కావాలి, దాని మీద నువ్వు ప్రయత్నం చేయాలి మొట్టమొదటి నుంచి అడిగారు. సో ఆ ప్రయత్నం కేవలం ఢిల్లీ వరకే కాదు, మొన్ననే మీరు చూశారు ముంబైకి కూడా ఒక ఎయిర్ బస్తో డిసెంబర్ 1వ తేదీన కనెక్ట్ చేశాము. అంటే రాజమహేంద్రవరం ఇప్పుడు మనకి దేశ రాజధాని ఢిల్లీతో కనెక్ట్ అయింది, ఆర్థిక రాజధాని ముంబైతో కనెక్ట్ అయింది, ఆల్రెడీ బెంగళూరుతో, చెన్నైతో, హైదరాబాద్తో కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఇప్పుడు రాజమండ్రి కనెక్ట్ అయి ఉంది. ఈ రోజు చూస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నాయకులందరూ కూడా వచ్చారంటే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్. ఇది కేవలం రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటిదే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి ఎంతో మంది వినియోగించినటువంటి ఎయిర్పోర్ట్. ఈరోజు ఢిల్లీకి కనెక్ట్ చేస్తామనంటే అమెరికా వెళ్ళాలనేటువంటి వాళ్ళు ఇక్కడ 30 నిమిషాలు కానీ కలుపుకోవడం ఏ మానవ గ్రహంలో ఉన్నటువంటి వారు ఇంకా విశాఖపట్నం, విజయవాడ వెళ్ళడం లేదు.
మన బాధ్యతలు ఏర్పడుతుంది రాజకీయ రామోహన్ నాయుడు గారికి తర్వాత మొట్టమొదటిగా నేను అర్పించినటువంటి అభ్యర్థన రాజమండ్రి నుండి ఢిల్లీకి మనం కనెక్టివిటీ పెంచుకోవాలి అని చెప్పి నేను వారిని అభ్యర్థించిన వెంటనే వాళ్ళు దాని మీద దృష్టి పెడతాను అని చెప్పి చెప్పడం, వెంటనే వారు ఇండిగో ఎయిర్లైన్స్ తోటి మాట్లాడడం, ఎప్పటికప్పుడు నాకు ఏ స్థాయిలో ఈ మధ్యవర్తిత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేస్తూ ఈనాడు ఏదైతే రాజమండ్రి కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి మనం భావించామో దానిలో మొట్టమొదటి అడుగు వేస్తూ రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి. అటువంటి సందర్భంలో యావత్ భారతదేశంతో రాజమండ్రి యొక్క కనెక్టివిటీని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం కూడా ఉన్నది అని చెప్పి వారికి తెలియజేయడం కూడా జరిగింది. దానిలో భాగంగానే రాజమండ్రి నుండి తిరుపతికి, రాజమండ్రి నుండి బనారస్కి, వారణాసికి, రాజమండ్రి నుండి షిరిడీకి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి అని చెప్పి ఇందాక ఫ్లైట్లోనూ మాట్లాడటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వారికి చేసినటువంటి విన్నపం కనుక ఖచ్చితంగా వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పి నేను భావిస్తాను. ఇది కేవలం మనం ఒక ఫ్లైట్ వేసుకున్నాం, మనకు ఇతర ఇలాంటి మినిస్టర్ ఇంత హార్డ్ వర్కింగ్ మినిస్టర్ ఎక్కడ లేరని చెప్పి క్యాంటీన్లోని చిన్న గ్యాదరింగ్స్లోని ఎంపీస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క పార్టీ ఎంపీ కూడా మన మినిస్టర్ రామ్మోహన్ గారిని పొగట్టుగా చూసి పొగట్టుగా విన్నాను. అంతగా హార్డ్ వర్కింగ్ మినిస్టర్. అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మోహన్ బాబు వ్యవహారంపై స్పందించారు. మీడియాను మీ కొడుకు పిలిచాడు కాబట్టే వారు మీ ఇంట్లోకి వచ్చారు, మీ ఇంటి ఇష్యూ లో పెట్టేశారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇష్యూని ఇలాగే వదిలేస్తే అది మరింత పెద్దదవుతుంది. మోహన్ బాబు గారు మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలి. గాయపడ్డ టీవీ9 రిపోర్టర్ను వ్యక్తిగతంగా వెళ్లి కలవడం మంచిదని రాజా సింగ్ సూచించారు. మీడియా గౌరవం కాపాడడానికి అందరూ బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. మోహన్ బాబు గారు ఆయన ఫ్యామిలీ ఇష్యూ, కానీ ఆయన కొడుకు మీడియాకి పిలిచినారు. దానివల్లనే మీడియా వాళ్ళ హౌస్ లోపల ఎంటర్ అయినారు. మీ ఇంటి ఇష్యూ మీ ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది, కానీ మీ ఇంటి ఇష్యూని పబ్లిక్ లో పెట్టేసినారు, మీడియా ముఖంగా పెట్టేసినారు. మీడియా ఏంటంటే అసలు వాస్తవం ఏముంది అది కరెక్ట్ ప్రజల ముందు తీసుకురావడానికి ఒక ప్రయత్నిస్తుంది మీడియా. ఏ పార్టీకి కానీ, ఏ వర్గంకి కానీ, ఏ వ్యక్తికి కానీ సపోర్ట్ గా ఎప్పుడు కూడా మీడియా ఉండదు. కానీ మోహన్ బాబు గారి ఇంటి లోపల మీడియా వాళ్ళు వెళ్తే ఏ విధంగా మోహన్ బాబు గారు టీవీ9 ఒక రిపోర్టర్ రాజేష్ గారి పైన ఏ విధంగా దాడి చేసినారు అది అందరు చూసినారు. నేను మోహన్ గారికి ఒక వ్యక్తిగతంగా ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇష్యూని ఇట్లనే చేస్తే చాలా పెద్ద అవుతుంది. అందుకోసం మీరు తప్పు చేసినారు, అందరు కూడా చూసినారు. ఏ సమయం ఆ విధంగా, ఆ మూమెంట్ ఏ విధంగా ఉండేది, ఆ సమయం ఏ విధంగా ఉండేది దానిపైన నేను పోను, కానీ అది తప్పు జరిగింది. మోహన్ గారు మీరు మీడియా ముఖంగా వచ్చి క్షమాపణ చెప్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఏ టీవీ9 రిపోర్టరు ఇంజూర్డ్ అయిండు, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఆయనకి హాస్పిటల్లో మీరు పోయి కలిస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే మీడియానే జీరోకి హీరో చేస్తుంది, మళ్ళా ఇదే మీడియా హీరోకి జీరో కూడా చేస్తుంది. ఆ మాట కొద్దిగా మీరు యాద పెట్టుకోండి. మోహన్ బాబు గారు ఆయన ఫ్యామిలీ. తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ పనితీరుపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సచివాలయంలోని తన కార్యాలయంలో టీజీ ఫుడ్స్ పై మంత్రి సీతక్క, ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్
కాంతి వెస్లీ, టీజీ ఫుడ్స్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యత లేదంటూ వస్తున్న ఫిర్యాదులపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాల అమృతంను తయారీ చేస్తున్న టీజీ ఫుడ్స్ పై ఎంతో బాధ్యత ఉందన్నారు. బాల అమృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించేది లేదన్నారు. నాసిరకం సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లు సహకరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ఏర్పాటుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏం తెలుసని కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ మండిపడ్డారు. అసలు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు సమయంలో కేసీఆర్ అత్తాలేరన్నారు. ప్రజా ఉద్యమాలను బలిదానాలను గౌరవించి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల పోరాటాన్ని మన్నించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందన్న సంగతి అందరికీ తెలుసన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాయడం హాస్యాస్పదమని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సమస్యలుంటే రాహుల్ గాంధీ మమ్మల్ని అడుగుతాడని మేం ఆయనకు సమాధానం చెబుతామన్నారు. కేటీఆర్ కు ఎందుకని విమర్శించారు. కేటీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా ఎందుకని, దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడు, నేను చెబుతానని సమాధానమిచ్చారని మండిపడ్డారు. ఆయన ఫామ్ హౌస్ నుంచి ముందుకు వచ్చి చెప్పుకొని చెప్పు. కేటీఆర్కి ఏం తెలుసు అండి తెలంగాణ నా ముందు మాట్లాడమనండి. మా సీఎం గారు కాదు, మా ముందు వచ్చి మాట్లాడమనండి కేటీఆర్ గారికి. వారికి ఏం తెలుసు? మేము ఇస్తున్నాం ఇవాళ బోనస్, ఇవాళ రైతులకు కలకలలాడుతున్నారు. ఇవాళ మెస్ ఛార్జెస్, పిల్లలందరూ కూడా హాస్టల్లో ఉన్న పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ మేము బోనస్ ఇస్తే ఇవాళ కింటాకు దాదాపుగా 5 ఎకరాలు అయితే 55,000 60,000 వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి వాళ్ళ అకౌంట్లో ఇమ్మీడియట్లీగా. మేము కింటాకు 500 రూపాయలు బోనస్గా ఇస్తున్నాం. కాబట్టి రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ 10 కిలోలు అంతకుముందు వాళ్ళు కటింగ్ పెట్టేవాళ్ళు, ఆ 10 కిలోలు కూడా మేము ఇవాళ కటింగ్ పెట్టడం లేదు. ఇవాళ రైతులు హ్యాపీగా ఉన్నారు, విద్యార్థులు హ్యాపీగా ఉన్నారు, ఎస్టీ ఎస్సీలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ మా సీఎంను మీరేమో అనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15 సంవత్సరాలు పరిపాలిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం 15 సంవత్సరాలు మేము తప్పకుండా పరిపాలిస్తాం. ఇవాళ చెప్తున్నా కేటీఆర్కు మా సీఎం గారు రేవంత్ రెడ్డి ఎక్కర్లేదు. నేను ఒక్కరి చాలా నాతో మాట్లాడుకో. అసలు తెలంగాణ ఇచ్చేటప్పుడు కేసీఆర్ గారు హౌస్లో ఉన్నారా? తెలంగాణ ఎంపీలు కొట్లాడితే తెలంగాణ వచ్చింది, సోనియా గాంధీ ఇస్తే తెలంగాణ వచ్చింది. కేటీఆర్ రాహుల్ గాంధీకి ఒక చిట్టి రాయడం వల్ల ఎఫెక్ట్ ఏం లేదు. రాహుల్ గాంధీ మమ్మల్ని అడుగుతాడు, మా విచారణ తీసుకుంటాడు. ఆ విచారణలో ఆయనకేం చెప్పాలో మేము అది చెప్తాం. వాళ్ళు చేసే మూర్ఖత్వం, ఎంత అప్పులు చేసిండు ఈ రాజ్యానికి, దేశానికి, తెలంగాణ దేశానికి బిచ్చగతిలా పట్టిస్తే దాన్ని తీసుకొస్తున్నాం మేము ఇలా. వారి కేటీఆర్ కు ఖబర్దార్. కేటీఆర్ నువ్వు ఇంకోసారి మా విషయం నీకు ఎప్పుడైనా మేము అడిగినామా? వాళ్ళు చేసినది ఆయన ఫామ్ హౌస్ నుంచి ముందుకు వచ్చి చెప్పుకొని చెప్పు. కేటీఆర్కి ఏం తెలుసు అండి తెలంగాణ నా ముందు మాట్లాడమనండి. మా సీఎం గారు కాదు, మా ముందు వచ్చి మాట్లాడమనండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైసీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు, కేక్ కట్ చేసిన జగన్. మరికొన్ని రోజుల్లో క్రిస్మస్, మేనత్తతో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్. సందడిగా వైసీపీ ప్రధాన కార్యాలయం. గ్లోబల్స్ ప్రచారంతోనే కాంగ్రెస్ బతుకుతోందన్న హరీష్ రావు. ప్రజల ప్రశ్నలతో భయపడి కాంగ్రెస్ ఎప్పుడు ప్రచారం చేస్తోందని వెల్లడి. తలసరి ఆదాయంపై మాట్లాడడానికి కాంగ్రెస్ కు ధైర్యం లేదన్న మాజీ మంత్రి. మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం. జమిలీకి ఆమోద ముద్ర వేసిన కేబినెట్. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. వికారాబాద్ జిల్లా తాండూరులో ఉద్రిక్తత. మాజీ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లను అరెస్ట్ చేసిన పోలీసులు. ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రులు. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా. ఉదయం పార్టీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్, కాసేపటికి రాజీనామా చేసినట్టు ప్రకటించిన గ్రంథి శ్రీనివాస్. రాజీనామా లేఖను జగన్ కు పంపించిన మాజీ ఎమ్మెల్యే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.